హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి ఆర్ క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీకు మీ వ్యక్తికి మధ్యలో ఇప్పుడు ఎవరైనా మూడో వ్యక్తి ఉన్నారా లేదా, సో ఇలా రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. చాలా మందికి ఏంటంటే ఇది కామన్ గా ఉండే డౌట్. సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు. సో బేసిక్ గా మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా అంటే ఆ పర్సన్ మాట్లాడే మాటలు, చేసే పనులు బట్టి మీకు నార్మల్‌గా ఇలాంటి డౌట్ అయితే ఉండొచ్చు. సో, అందుకే మీలాంటి వాళ్ళ కోసమే ఈరోజైతే రీడింగ్ చేస్తున్నాను. సో, చూద్దాం అసలు మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా ఉన్నారా? లేకపోతే జస్ట్ మీరే అలా అనుకుంటున్నారా? ఆర్ ఆ పర్సన్ అలా ఏమైనా క్రియేట్ చేస్తున్నారా? సో, యూనివర్స్ మీకేం చెప్తుంది అనేదైతే చూద్దాం. ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి లాబ్రాడరైట్ బాల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ఆర్గానైట్ రాక్ క్రిస్టల్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి హౌలైట్ బ్రేస్లెట్ ఉంది. సో మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికి స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్గా ఈ లాబ్రాడరైట్ బాల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీకు మీ వ్యక్తికి మధ్య ఇప్పుడు ఎవరైనా మూడో వ్యక్తి ఉన్నారా లేదా, అసలు ఏంటి పరిస్థితి, యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్‌కి పాస్ట్‌లోనే వేరే ఆప్షన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. సో బేసిక్‌గా వాళ్ళు ఇప్పుడు ఎవరినో చూసుకుంటున్నారు ఆర్ ఇప్పుడు ఏదో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అనే దానికంటే కూడా పాస్ట్‌లోనే వాళ్ళకి మీరే కాకుండా మేబీ వేరే ఆప్షన్స్ ఉండడం కానీ, సో వాళ్ళేంటంటే వేరే వ్యక్తులతో ట్రావెల్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగుంటాయి. సో బేసిక్‌గా అంటే ఈ పర్సన్‌తోని మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏ విధంగా అయినా ఉండొచ్చు. బట్ పాస్ట్ ఎంగేజ్‌మెంట్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. సో నేనేమనుకుంటున్నాను అంటే మీరు ఒక్కలే ఆప్షన్ అయితే కాదు. మేబీ వాళ్ళకి పాస్ట్‌లో కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళేంటంటే మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే మీరే వర్త్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఒక డ్రీమర్, ఒక చార్మర్ అని చెప్పొచ్చండి. సో బేసిక్‌గా వాళ్ళు ఎవరికీ కూడా అంత ఈజీగా సెటిల్ అయ్యే టైప్ కాదు. ఆర్ ఎవరిని కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేయరు. వాళ్ళకి ఎవరితో కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆర్ ఎవరు అంటే వాళ్ళకి కరెక్ట్‌గా సూట్ అవుతారు అని వాళ్ళు ఫీల్ అయితే లైక్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వాలి. సో అలా మీరెందుకో వాళ్ళకి కరెక్ట్ పర్సన్ అనిపించారు. అందుకే మీ విషయంలో వాళ్ళు ఛాన్స్ తీసుకోవడం అయితే జరిగింది. సో ఇలా ఛాన్స్ తీసుకున్నప్పటికీ కూడా ఎందుకో ఈ రిలేషన్‌షిప్ వాళ్ళకి అంటే ఇంకా కంటిన్యూయస్‌గా మీతో ట్రావెల్ అయ్యేసరికి మీరు కూడా వర్త్ కాదు. అంటే ఇది అంత ఈజీగా లేదు అనే ఫీలింగ్ వాళ్ళకి ఎక్కడో వచ్చినట్టుంది. లైక్ ఈ రిలేషన్‌షిప్‌లోని కొంత వాళ్ళు డిఫికల్టీస్ ఫేస్ చేయడం కానీ, వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి రియాలిటీ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉండడం కానీ, ఆర్ వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళు కొన్ని విషయాల్లోని ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి ఆర్ స్ట్రగుల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టుంది. అప్పటినుంచి ఈ పర్సన్ ఏంటంటే మీకు కూడా దూరంగా ఉండడం, సో మీరు కూడా కరెక్ట్ కాదు అనుకోని మీ విషయంలో కొంచెం హార్ష్‌గా ఉండడం లాంటివి చేసినట్టున్నారు. సో, యాక్చువల్‌గా ఈ పర్సన్ ఇప్పుడు కూడా వాళ్ళ లైఫ్‌లో స్ట్రగుల్ అవుతున్నారండి. అయితే నేనొకటి క్లియర్‌గా చెప్పగలను. ఈ పర్సన్‌కి మీకు మధ్యలోని ఇప్పుడైతే థర్డ్ పర్సన్ ఎవరు లేరు. పాస్ట్‌లో వాళ్ళకి ఆప్షన్స్ ఉన్న మాట అయితే నిజమే. అండ్ వాళ్ళు మీకు అది కూడా ఓపెన్‌గా చెప్పుంటారు. బట్ ఇప్పుడైతే వాళ్ళు ఎవరిని కూడా కన్సిడర్ చేసే పరిస్థితుల్లో లేరు. దానికి రీజన్ ఏంటి అంటే, వీళ్ళు ఎవరి కోసం కూడా ఇప్పుడు ఎఫర్ట్స్ పెట్టాలి ఆర్ ఎవరి కోసం కూడా హార్డ్‌షిప్స్ ఫేస్ చేయాలి అని అనుకోవట్లేదు. అంటే ఎవరు అంత వర్త్ కాదు అనే ఫీలింగ్‌లో వాళ్ళున్నారండి. లిటరల్‌గా ఈ పర్సన్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అంటే నేను ఆల్రెడీ చెప్పాను ఈ పర్సన్ ఒక డ్రీమర్ అని. సో వాళ్ళకేంటంటే
అంటే ఆపోజిట్ పర్సన్ కూడా అంత అట్రాక్టివ్ గా కానీ ఇంప్రెసివ్ గా కానీ అనిపించాలండి. అంటే వీళ్ళని ఇంప్రెస్ చేయాలి, వీళ్ళకి అటెన్షన్ ఇవ్వాలి. సో అలా అయితేనే వీళ్ళు ఛాన్స్ తీసుకుంటారు. మీరెక్కడో అలా ఉన్నారు కాబట్టి మీకు వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు. బట్ మీ విషయంలో కూడా వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు కాబట్టి మీరు కూడా వర్త్ కాదనే వాళ్ళ ఫీలింగ్ ఇప్పుడైతే. సో వాళ్ళందుకే ఇప్పుడు అంటే మీ విషయంలో ఇలా ఉన్నారు, మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఇంకొక పర్సన్ ని కన్సిడర్ చేస్తున్నారు అని అనుకోవద్దు. యాక్చువల్‌గా ఈ పర్సన్ చాలా కాలిక్యులేటివ్ అండి. ఈ విషయంలో మాత్రం అన్ని చూసుకొని అంతా వాళ్ళకి ఓకే అనుకున్న తర్వాత ఎదుటి వ్యక్తుల్ని కూడా నమ్మొచ్చా లేదా అనేది అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాత ఛాన్స్ తీసుకుంటారు. బట్ ఎందుకో అంటే రీసెంట్‌గా ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే అంతా వాళ్ళ బ్యాడ్ టైమ్ ఆర్ బ్యాడ్ లక్. సో వాళ్ళేంటంటే రిస్క్ తీసుకోవడం వల్ల మళ్ళీ వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారో అనే భయంలోనే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ అయితే ఇప్పటికి ఎవరిని కన్సిడర్ చేయట్లేదు. ఎవరినైనా కన్సిడర్ చేయాలనుకున్నా వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలి కాబట్టి ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా రెడీగా లేరండి. ఈ పర్సన్ బెనిఫిట్ అయ్యే పరిస్థితి ఉంది అంటే ఛాన్స్ తీసుకుంటారు కానీ, లేకపోతే వాళ్ళు అన్నీ కన్సిడర్ చేసి, అన్నీ చూసుకొని, ఒక పర్సన్‌కి ఛాన్స్ ఇచ్చి, అంత స్టేబుల్‌గా అయితే వాళ్ళ థాట్స్ లేవు. సో, వచ్చే రోజుల్లో కూడా నాకు తెలిసి ఈ పర్సన్ అంత ఈజీగా ఎవరికీ ఛాన్స్ ఇవ్వరండి. వాళ్ళన్నీ ఆలోచించుకున్న తర్వాత పర్వాలేదు. సో, ఎదుటి వ్యక్తులు ఎఫర్ట్స్ పెడుతున్నారు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా వర్త్ అనిపిస్తే ఏమైనా ఛాన్స్ తీసుకుంటారేమో. బట్ వీళ్ళకి వీళ్ళుగా మాత్రం ఎవ్వరిని కూడా ట్రై చేయడం కానీ, ఎవ్వరి విషయంలో ఇంట్రెస్ట్ చూపించడం కానీ చేయరండి. ఈవెన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా, ఇంట్రెస్ట్ ఉందని కూడా చెప్పరు. ఎందుకు అంటే ఎదుటి వ్యక్తి వీళ్ళ కోసం ఏం చేస్తారు, ఎదుటి వ్యక్తి ఎంత వర్త్ అనేది తెలియకుండా వీళ్ళేంటంటే అలా ఛాన్స్ ఇచ్చారు అంటే, మళ్ళీ మీ విషయంలో ఏం జరిగిందో అదే అక్కడ కూడా జరిగే అవకాశం ఉంటుంది అనే భయానికైనా సరే ఈ పర్సన్ ఏంటంటే జాగ్రత్తగానే ఉంటారు. సో, ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకు మీ పర్సన్‌కైతే థర్డ్ పర్సన్ ఎవరు లేరండి. ఒకవేళ ఉన్నట్టుగా వాళ్ళు ఏమైనా క్రియేట్ చేసినా అది అంటే మిమ్మల్ని ఎక్కడో ట్రబుల్ చేయాలనో, లేకపోతే వాళ్ళు హర్ట్ అయ్యారు, వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు కాబట్టి మీరు కూడా అవ్వాలి అని చెప్పి అలాంటి పనులు చేస్తే నేను చెప్పలేను కానీ, నార్మల్‌గా అయితే ఈ పర్సన్ అసలు అంటే ఇంకొక పర్సన్‌తో ఎంగేజ్ అయ్యి, ఇంకొక రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసే అంత కామ్‌గా కానీ, పీస్‌ఫుల్‌గా కానీ లేరండి. అండ్ మళ్ళీ వాళ్ళేంటంటే అలాంటి ఒక మెస్‌లోకి వెళ్ళాలి అని అయితే అనుకోవట్లేదు. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళేంటంటే చాలా కేర్‌ఫుల్‌గానే హ్యాండిల్ చేయాలి అనేలాగా ఉన్నారు అని అయితే నేను చెప్పగలను. సో, ఏది ఏమైనా సరే ఈ పర్సన్‌కి కొంచెం టైం అయితే కావాలండి. సో, వాళ్ళు సెట్ అవ్వడానికైనా, వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకోవడానికైనా ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పుడు ఎవరికైనా ఛాన్స్ ఇచ్చారనుకోండి, వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలి అనే ఫీలింగ్ వీళ్ళకుంది కాబట్టి వీళ్ళు ఛాన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. ప్లస్ వీళ్ళు స్ట్రగుల్ అవ్వాలి కాబట్టి ఇంకా ఎందుకులే అనేలాగే ఉన్నారు కానీ ఇదొక్కటే కాదండి. యాక్చువల్‌గా మళ్ళీ వీళ్ళు కూడా ఎదుటి వ్యక్తి నుంచి ఏదైనా డిమాండ్ చేసినా, ఆర్ ఎదుటి వ్యక్తి ఇలా ఉండాలి అని వీళ్ళు అనుకున్నా, ఒకవేళ వాళ్ళు అలా లేకపోతే ఇంకొకసారి మళ్ళీ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో అనే భయం కూడా వాళ్ళకుంది కాబట్టి, సో బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే చాలా జాగ్రత్తగా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నారండి. అంటే ఒకటి నేను చెప్పగలను. మనిషి అయితే చూడడానికి నార్మల్‌గా హీల్ అవుతున్నట్టుగా సో, చాలా కామ్‌గా ఉన్నట్టుగా అనిపించొచ్చు. బట్ లోపల వాళ్ళ ఎమోషన్స్ ఏంటంటే ఓవర్‌ఫ్లో అవుతున్నాయి. సో, వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఇది రియాలిటీ అండి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా మందికి తెలియనిదేంటంటే ఈ వ్యక్తి చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా కంఫర్టబుల్‌గా ఉన్నారు. అందరితో కూడా కలిసిపోతున్నారు. సో, వాళ్ళకేంటి? వాళ్ళ లైఫ్ ఏంటి? అన్నట్టుగా మీకు అనిపించొచ్చు కానీ, బయటకైతే ఆ వ్యక్తి అలా ఉండొచ్చు. లోపల మాత్రం చాలా సఫర్ అవ్వడం కానీ, చాలా స్ట్రగుల్ అవ్వడం కానీ, సో, చాలా వర్రీ అవ్వడం కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయండి. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీరు అనుకున్నంత హై వైబ్రేషన్స్ క్యారీ చేయట్లేదు. అంత పాజిటివ్‌గా, అంత కాన్ఫిడెంట్‌గా కూడా లేరు. వాళ్ళు భయాలతోనే ఉన్నారు. అండ్ వాళ్ళకి ఒకవేళ మళ్ళీ ఇలాంటి ఒక ఛాన్స్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో, లైఫ్‌లో ఇంకా ఏం ఫేస్ చేస్తారో అనే ఆలోచన వల్ల కూడా వాళ్ళేంటంటే ఆగిపోతున్నారు. సో, ఒకవేళ మీరు ఇక్కడ మీ రిలేషన్‌షిప్‌లో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉన్నట్టుగా మీకు తెలిస్తే, సో, క్లియర్‌గా మీరు సిట్యుయేషన్స్ చూస్తున్నట్టయితే ఇంకా ఈ రీడింగ్ మీకు రెసొనేట్ అవ్వలేదనుకోవచ్చు. బట్ డౌట్‌గా అంటే ఒక క్లారిటీ లేకుండా ఉన్న వాళ్ళకి మాత్రం నేను ఈ రీడింగ్ ద్వారా క్లారిటీ ఇస్తున్నాను. ఈ పర్సన్ లైఫ్‌లోనైతే ఇంకొకళ్ళు లేరండి. మోస్ట్‌లీ వీళ్ళు సింగిల్‌గా ఉండడానికే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీ విషయంలోనే వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లోనే వాళ్ళు ఏది డిసైడ్ చేసుకోలేదు. ఆఫ్‌కోర్స్ వాళ్ళేంటంటే మీకు దూరంగా ఉండాలి అనుకోవచ్చు. మీతో అది ఓపెన్‌గా చెప్పొచ్చు. అలా అని చెప్పి ఇంకొకళ్ళని చూసుకుంటున్నారు, ఇంకొకళ్ళతో ఉంటున్నారు అంటే అది రాంగ్. ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పటికైతే అలాంటి ఒక ఎనర్జీని పొసెస్ చేయట్లేదు. దూరంగా ఉండాలి. సో, తక్కువ మాట్లాడాలి. ఇఫ్ ఎవరైనా ఛాన్స్ తీసుకుంటే వీళ్ళు ఎంతవరకు సిన్సియరో చూస్తారు కానీ
అంటే వెంటనే ఛాన్స్ ఇచ్చేసి వెంటనే రిలేషన్‌షిప్ అలాంటివి జరగవు. మేబీ ఫ్యూచర్‌లోని ఇఫ్ అంత కన్విన్స్ చేసి అంత వాళ్ళ కోసం ఎవరైనా స్టాండ్ తీసుకుంటే మాత్రం వాళ్ళు ఒక ఛాన్స్ అయితే తీసేసుకోవచ్చు. అసలు ఛాన్స్ తీసుకోరు అని కూడా చెప్పను. ఎందుకంటే ఫ్యూచర్ ఎనర్జీస్‌లో మాత్రం ఎక్కడో అంటే అలాంటి ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది. సో, ఎందుకంటే ఏ పర్సన్ అయినా లైఫ్ లాంగ్ సింగిల్‌గా ఉండడం ఆర్ లైఫ్ లాంగ్ ఇలాగే మనం ఉండాలి అనేలాగైతే ఎవరు ఉండలేరు కదా! సో, అందుకే అది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా సార్లు నెగటివిటీ ఫేస్ చేశారండి. ఒక్కసారి కాదు. సో, ఎప్పుడైతే నెగటివిటీ ఫేస్ చేశారో, మీకేంటంటే ఎక్కడో ఈ పర్సన్ మేబీ ఇంకెవరితోనైనా ఎంగేజ్ అవుతున్నారు ఆర్ వాళ్ళు ఛాన్సెస్ వాళ్ళు తీసుకుంటున్నారు అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. సో, అలా స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఎమోషనల్‌గా చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్ కూడా మీకు బర్డెన్‌లా అనిపిస్తుంది. అంటే ఇది బర్డెన్‌లాగా అనిపించడానికి రీజన్ ఏంటంటే, మీ మైండ్‌లో ఆల్రెడీ మీరు ఈ పర్సన్ ఇంకెవరినో చూసుకుంటున్నారు. సో, ఈ పర్సన్‌కి మీరు కాకుండా వేరే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ లైఫ్ ఈజీ అనేలాగా ఆలోచించడం స్టార్ట్ చేశారండి. సో, ఇలా ఆలోచిస్తున్నప్పటి నుంచి ఈ పర్సన్ విషయంలో మీరు సిన్సియర్‌గా ఉండాలి. ఈ పర్సన్ కోసం మీరు ఏదైనా చెయ్యాలి అనుకోవడం మాత్రం మానేయట్లేదు. ఎందుకంటే ఈ పర్సన్ మీద మీకు ఫీలింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఉన్నప్పటికీ సో, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళేంటో తెలుసు కాబట్టి ఇక్కడ ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలనో, లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో గుడ్ చేంజెస్ తీసుకురావాలనో మీరు చేస్తున్న ప్రయత్నాలు మీ ఇద్దరి మధ్యలో దూరాన్ని పెంచుతున్నాయి. ఆ పర్సన్ ఏంటంటే ఇక్కడ రిపీటెడ్‌గా హర్ట్ అయ్యేలాగా చేస్తున్నాయి. మీరేంటంటే ఈ పర్సన్‌ని వాంటెడ్‌గా హర్ట్ చేయకపోవచ్చు. కాకపోతే మిమ్మల్ని మీరు మ్యానిప్యులేట్ చేసుకుంటున్నారో, మరి లేకపోతే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తున్నారో, ఇక్కడ ఏం జరుగుతుందో తెలీదు కానీ, ఈ పర్సన్ బ్యాడ్ పర్సన్. వీళ్ళు చాలా రాంగ్. సో, వీళ్ళకి వేరే ఆప్షన్స్ ఉన్నాయి. వీళ్ళ లైఫ్ ఈజీ. సో, వీళ్ళకి మీరు కాకపోతే ఇంకొకళ్ళు అనేలాగా మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకొని, ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో ఈ రిలేషన్‌షిప్‌ని మీరు హ్యాండిల్ చేస్తున్నారు. సో, ఇది మీకు చాలా స్ట్రెస్‌ఫుల్‌గా, చాలా బర్డెన్ లాగా అనిపిస్తుంది. చాలా పెయిన్ తీసుకుంటున్నారు. అండ్ మీ పెయిన్ అనేది ఆ పర్సన్‌ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో, బేసిక్‌గా ఇక్కడ మీరు సఫర్ అవుతున్నారు. ఆ పర్సన్ కూడా సఫర్ అయ్యేలాగా చేస్తున్నారు. సో, మీరేంటంటే ఇక్కడ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని మీ ఫీలింగ్స్ ప్రకారం మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం తప్పు కాదు. కాకపోతే ఈ పర్సన్ ఇంకెవరినైనా చేసుకుంటారేమో, ఈ పర్సన్ లైఫ్‌లో ఇంకొకళ్ళున్నారేమో, లేకపోతే ఈ పర్సన్ వాళ్ళ లైఫ్‌ని ఈజీగా లీడ్ చేస్తున్నారేమో అని మీకు మీరేదో అస్యూమ్ చేసుకొని మీరేంటంటే ఇక్కడ థింగ్స్‌ని హ్యాండిల్ చేయొద్దు. ఓన్లీ రియాలిటీ ప్రకారమే మీరు ఏదైనా చేయడానికి ట్రై చేయండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా సార్లు నెగటివిటీ అనేది ఎక్స్‌పీరియన్స్ చేశారు. సో, మేబీ మీ మైండ్ సెట్ అనేది ఇలా ఉండడం తప్పు కాదు. కాకపోతే ఇలా ఉండడం వల్ల మీకేం మంచి జరుగుతుంది అండ్ రిలేషన్‌షిప్‌కి ఏం మంచి జరుగుతుంది అనేదైతే మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీరు సఫర్ అవుతున్నారు. ఆ పర్సను సఫర్ అవుతున్నారు. సో, మీరేంటంటే ఈ పర్సన్‌కి అంతా ఈజీ ఆర్ వాళ్ళ లైఫ్ ఈజీ అని అలాంటి ఒక ఆలోచనతోని థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ చేస్తున్నారు. సో, అందుకే ఇక్కడ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ఆ పర్సన్ ఏంటంటే ఇలా హర్ట్ అవుతున్నారు. ఇలా హర్ట్ అవ్వడం వల్ల వాళ్ళేంటంటే మిమ్మల్ని వద్దు అనుకుంటున్నారు. అండ్ వాళ్ళ లైఫ్‌లో అసలు ఏ పర్సన్‌ని వద్దు అనుకుంటున్నారు. అంటే ఇంకా అలాంటి స్టేజ్‌కొచ్చేసారండి వాళ్ళు. సో, ఇదంతా క్లియర్ అవ్వాలి. ఇలా ఉండకూడదు సిట్యుయేషన్ అంటే ముందు ఈ పర్సన్‌ని మీరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం మానేయండి. ఇఫ్ నేను చెప్పినట్టుగా ఫస్ట్‌లోనే ఎవరైనా మీకు ఉన్నారు అని తెలిసి ఆల్రెడీ మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే నేను మరి మాట్లాడను. ఎందుకంటే ఈ రీడింగే అసలు మీకు కాదు. బట్ లేరు. క్లారిటీ లేదు. ఎప్పుడో పాస్ట్‌లో ఉన్నారని తెలుసు. బట్ ఇప్పుడైతే ఏం తెలీదు అంటే మాత్రం మీకు మీరు ముందు అలా ఆలోచించడం మానేయండి. అది ఇక్కడ చాలా ఇంపార్టెంటు. సో, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు అలా ఆలోచిస్తూ మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు, ఆ పర్సన్‌తో మాట్లాడుతున్నప్పుడు ఈ రిలేషన్‌షిప్ రోజు రోజుకి కూడా కాంప్లికేట్ అయిపోతుంది. సో, అలా జరగకూడదు అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఆర్గానైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తికి మీకు మధ్య ఇప్పుడు ఎవరైనా మూడో వ్యక్తి ఉన్నారా? లేదా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ ఏం చెప్తుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీకు మధ్యలో చాలా జరిగాయండి. సో, లిటరల్‌గా
ఈ రిలేషన్‌షిప్పు చాలా కేయోటిక్ అయిపోయింది. అప్పటినుంచి ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ట్రస్ట్ చేయడమే మానేశారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళు పాజిటివ్‌గా ఫీల్ అవ్వడమే మానేశారు. మీరు కూడా సేమ్ అంతే ఈ పర్సన్‌ని ట్రస్ట్ చేయడం మానేశారు. వీళ్ళు ఓకే. ఈ టైపా? ఇలా ఉంటారా? అనే ఫీలింగ్ మీకు వచ్చింది. సో, అప్పటినుంచి మీరు కూడా ఎందుకో ఈ రిలేషన్‌షిప్‌లోనే అంత పాజిటివ్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. అండ్ ఈ రిలేషన్‌షిప్ కోసం ఏదైనా ఆలోచించాలి అనుకున్నా ఏదో ఒకటి నెగెటివ్‌గానే జరుగుతూ ఉంది. సో, ఇలా మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ చాలా కేయోటిక్‌గా ఉన్నాయి. నాకు తెలిసి మీ ఇద్దరు ఇప్పుడు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. లిటరల్‌గా మీ ఇద్దరి మధ్యలో బ్రేకప్ కానీ, సెపరేషన్ కానీ ఇలాంటివి కూడా ఆల్‌మోస్ట్ జరిగిపోయి ఉండాలి. నేనేమనుకుంటున్నానంటే ఇది ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లా కూడా నాకైతే అనిపించట్లేదు. బట్ చెప్పలేం కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉంటుంది. కానీ మీ ఇద్దరు మాత్రం హ్యాపీగా లేరండి. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో ఒకవేళ ఇద్దరు కలిసి ఉన్నా సరే అసలు ఇది రిలేషన్‌షిప్ లాగా కూడా అనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ అయితే చాలానే ఉంది. అండ్ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడినా సరే అంటే ఓపెన్‌గా కానీ, పీస్‌ఫుల్‌గా కానీ మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇద్దరు ఇంకా ఫైట్ చేసుకోవడం, ఆర్గ్యుమెంట్ చేసుకోవడం చాలా జరిగిపోయాయండి. అప్పటినుంచి ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి అసలు పాజిటివ్ ఫీలింగ్ రావట్లేదు. ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నప్పుడు దూరంగా ఉంటేనే మంచిది. ఇలాంటి వ్యక్తితో తక్కువ మాట్లాడితేనే మంచిది. సో, మనం ఏం మాట్లాడతాం అనే ఫీలింగ్ వస్తుందనమాట. వాళ్ళకైనా, మీకైనా ఇద్దరి మధ్యలో కూడా డిఫరెన్సెస్ అనేవి మ్యూచువల్‌గా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో, ఏది ఏమైనా సరే రిలేషన్‌షిప్ అయితే మీది చాలా కేయోటిక్‌గా, చాలా డిస్టర్బింగ్‌గా ఉంది. అదైతే నేను కన్ఫర్మ్‌గా చెప్పగలను. సో, ఇలా ఉన్నప్పుడు మీరు అనుకోవచ్చు మేబీ ఈ పర్సన్ ఇంకొకళ్ళని చూసుకుంటున్నారేమో అందుకే ఈ డిస్టర్బెన్స్ ఏమో ఆర్ ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు బెటర్ చేసుకోవాలి అనుకోని ఇంకా ఈ రిలేషన్‌షిప్‌ని పక్కన పెట్టేసినట్టున్నారు అని మీరు ఇలా రకరకాలుగా ఈ పర్సన్ కోసం ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ నేనొకటి క్లియర్‌గా చెప్తానండి. ఈ పర్సన్ ఇప్పుడు లైక్ రీసెంట్ టైమ్స్‌లోని ఎవరినైనా చూస్తూ ఉండడం కానీ, ఎవరితోనైనా మాట్లాడడం కానీ, లైక్ వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇది 100% అని నేను చెప్పను కానీ బట్ కొంతమంది ఎనర్జీస్ ప్రకారం మాత్రం ఇలాంటి ఒక పాసిబిలిటీ అయితే నాకు కనిపిస్తుంది. సో, మీకు మీ వ్యక్తికి మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్ ఇప్పుడు ఉన్నారా? రిలేషన్‌షిప్ పర్స్‌పెక్టివ్‌లో కానీ మనం మాట్లాడినట్టయితే ఉన్నారు. సో, వీళ్ళేంటంటే రిలేషన్‌షిప్ కన్ఫర్మ్ చేసేసారు అని నేను చెప్పను. కాకపోతే వాళ్ళతో ట్రావెల్ అవ్వడం కానీ, మాట్లాడడం కానీ, సో, అసలు సిట్యుయేషన్స్ ఏంటి? వీళ్ళు ఎంతవరకు ఛాన్స్ తీసుకోవచ్చు? ఇలా కొన్ని కన్సిడర్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే మీరు ఈ విధంగా కన్సిడర్ చేయొచ్చు రీడింగ్‌ని. సో, అలా అని చెప్పి ఈ పర్సన్ 100% ష్యూర్‌గా ఏం లేరండి. వీళ్ళకే ఛాన్స్ ఇవ్వాలి, వీళ్ళతోనే ఉండాలి, ఇంకా వీళ్ళతోనే మన లైఫ్ అదేం లేదు. బికాజ్ ఈ పర్సన్ ఇక్కడ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. ఇక్కడ కూడా వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళు ఎంత వరకు హ్యాండిల్ చేయగలరు. సో, అసలు వాళ్ళకి ఇదే కావాలా? వద్దా? అంటే రకరకాలుగా ఆలోచిస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, ఏది ఏమైనా సరే నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలనండి. అదేంటంటే ఈ పర్సన్ కంఫర్టబుల్‌గా ఉంటే ఈ పర్సన్‌కి ఎవరైనా కోఆపరేట్ చేస్తేనే వీళ్ళు ఛాన్స్ తీసుకుంటారు. లేకపోతే వాళ్ళకి అది కూడా అవసరం లేదు. అంటే ఇక్కడ ఒకటేనండి, ఈ పర్సన్ లోన్‌లీగా ఉండాలి అనుకోవట్లేదు. అలా అని చెప్పి ఈ పర్సన్ ఒక రిలేషన్‌షిప్ ఖచ్చితంగా ఉండాలి అని కూడా అనుకోవట్లేదు. వాళ్ళు కంఫర్టబుల్‌గా సిట్యుయేషన్స్ వాళ్ళ కంట్రోల్‌లో ఉండి, అలా వాళ్ళకి ఎవరైనా పర్సన్ కోఆపరేట్ చేస్తే వాళ్ళకి ఓకే అండి. అంతేకాని వాళ్ళు ఇంకొక పర్సన్‌కి కోఆపరేట్ చేసి ఒక పర్సన్‌ని స్పెషల్‌గా ట్రీట్ చేసి, సో, వాళ్ళ కోసం చాలా అటెన్షన్ పే చేసే పరిస్థితి అయితే లేదు. ఇఫ్ అదే ఉంటే మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఎప్పుడో సార్ట్ ఔట్ అయ్యి ఉండేవి. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే అది ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఇన్‌ఫాక్ట్ మీరైనా సరే ఈ రిలేషన్‌షిప్ కావాలి అనుకుంటే వాళ్ళ ప్రకారం ఉండగలిగితే, వాళ్ళ ప్రకారం మాట్లాడితే, వాళ్ళ ప్రకారం మీరేంటంటే వాళ్ళకి ఆ కంఫర్ట్ కానీ, ఆ ఫ్రీడమ్ కానీ ఇస్తే వాళ్ళకి ఇప్పుడు మీ రిలేషన్‌షిప్ అయినా ఓకే. బట్ నేనేమనుకుంటున్నాను అంటే డెఫినిట్‌గా మీ ఇద్దరి మధ్యలో ఇంకొక పర్సన్ మాత్రం ఉన్నారు. సో, ఇంకొక పర్సన్ ఉన్నదానికి వాళ్ళేంటంటే కంప్లీట్‌గా రిలేషన్‌షిప్ కంప్లీట్‌గా ఇంక వాళ్ళే అనయితే ఏం ఫిక్స్ అయిపోలేదు. ఆలోచిస్తున్నారు, ట్రావెల్ అవుతున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు. ఈవెన్ కొంతమంది రిలేషన్‌షిప్ అనేది అఫీషియల్‌గా స్టార్ట్ చేసి ఉండొచ్చు. అఫీషియల్‌గా స్టార్ట్ చేసినా అంటే సర్ఫేస్ లెవెల్‌లో అంతా మంచిగా ఉన్నట్టుగా, వాళ్ళ లైఫు మంచిగా ఉన్నట్టుగా ఏదో అక్కడ ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు కానీ, లోపల స్ట్రగుల్ అవ్వడం కానీ, ఈ పర్సన్ ఎంతవరకు కోఆపరేట్ చేస్తారు, ఈ పర్సన్ ఎంతవరకు ఫ్రీడమ్ ఆర్ కంఫర్ట్ ఇస్తారు అనుకోని ఆ థర్డ్ పర్సన్‌ని వీళ్ళు చెక్ చేస్తూనే ఉంటారు. అంతేకాని వాళ్ళని బ్లైండ్‌గా ట్రస్ట్ చేసేసి, వాళ్ళకన్నీ చెప్పేసి, సో, వాళ్ళే అనైతే మీ పర్సన్ ఏమి డిసైడ్ అయిపోలేదండి. అదైతే కన్ఫర్మ్. ఎందుకు అంటే మీ పర్సన్ అలాంటి కంట్రోల్ ఎవరికీ ఇవ్వరు ఫస్ట్. అలాంటి కంట్రోల్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు సరెండర్ అయిపోవాల్సొస్తది. అండ్ వాళ్ళు చేంజ్ అవ్వాల్సొస్తది. అండ్ రిలేషన్‌షిప్‌లో చాలా స్ట్రగుల్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటది అని చెప్పి అంత ధైర్యం చెయ్యరు.
సో నేనైతే ఒకటి చెప్తానండి. అంటే యాక్చువల్‌గా మీ రీడింగ్‌లోని ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. సింపుల్‌గా చెప్పాలి అంటే ఒకళ్ళని కన్సిడర్ చేస్తున్నారు. ఒకళ్ళతో ట్రావెల్ అవుతున్నారు. బట్ ఇంకా రిలేషన్‌షిప్ వైస్ అయితే ఫుల్‌గా కన్ఫర్మేషన్ లేదు. లైక్ మీ పర్సన్ ఎండ్ నుంచే కన్ఫర్మేషన్ లేదు. ఆ అపోజిట్ పర్సన్ కూడా స్టడీ చేస్తూ ఉండొచ్చు కానీ, బట్ స్టిల్ మీ పర్సన్ అయితే 100% ష్యూర్‌గా లేరు. ఎక్కడో వాళ్ళకి అంటే రిలేషన్‌షిప్‌ని యాక్సెప్ట్ చేయాలి, రిలేషన్‌షిప్‌లో ఉండాలి అంటే, వాళ్ళ ఫ్రీడమ్ ఎవరో తీసుకున్నట్టుగా ఆర్ వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వరు అనే ఆ ఫీలింగ్ బలంగా ఉంది. సో, దానివల్ల మేబీ నేనేమనుకుంటున్నానంటే, ఇన్‌ఫాక్ట్ ఇక్కడ ఇంకొక పర్సన్‌తో ట్రావెల్ అవుతున్నా, ఇంకొక రిలేషన్‌షిప్‌ని కన్సిడర్ చేస్తున్నా 100% అయితే ష్యూర్‌గా లేరండి. 100% కూడా వాళ్ళేంటంటే కంఫర్టబుల్‌గా ఏం ఫీల్ అవ్వట్లేదు. బట్ వచ్చే రోజుల్లో కూడా వాళ్ళేంటంటే మోస్ట్‌లీ ఇలాగే ఉంటారు. అప్పుడు వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. అంటే నేనొకటే చెప్తాను. రిలేషన్‌షిప్ ఎలా ఉంటది అంటే థర్డ్ పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీ పర్సన్ అయితే ఇలాగే ఉంటారు. వాళ్ళలో చేంజ్ రాదు. వాళ్ళెవరి కోసం ఏ సాక్రిఫైసెస్ చేసుకోరు. సో, వాళ్ళు వాళ్ళలాగే ఉంటారు. సో, అపోజిట్ పర్సన్ సాక్రిఫైసెస్ ఏమైనా చేసుకునే టైపు, సరెండర్ అయ్యే టైప్ అయితే మేబీ వీళ్ళు కన్సిడర్ చేయొచ్చు. ఓకే. వాళ్ళలా ఉంటున్నారు కదా! మనం ఛాన్స్ తీసుకుందామని. లేకపోతే మాత్రం అది ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే మీ పర్సన్ మెంటాలిటీ ప్రకారం వాళ్ళు అసలు చేంజ్ అవ్వరండి. అండ్ వాళ్ళని ఎవరైనా ఒక టఫ్ స్పాట్‌లో పెడితే కూడా వాళ్ళు అలా కూడా అగ్రీ అవ్వడానికి రెడీగా లేరు. సో, నేనైతే క్లియర్‌గా చెప్తున్నానండి. జస్ట్ ఇది ఒక ట్రైల్ వెర్షన్‌లో వెళ్తుంది అని మీరు అనుకోవచ్చు. బట్ ఫుల్‌గా ఒక రిలేషన్‌షిప్, ఫుల్‌గా ఒక కమిట్మెంట్ అనైతే మనం మాట్లాడడానికి లేదు. మేబీ అదేంటంటే ఓవర్ టైమ్ ఎనర్జీస్ ఎలా షిఫ్ట్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి క్లారిటీ రావచ్చు కానీ, ఇప్పటికైతే మాత్రం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు ఈ రిలేషన్‌షిప్‌లో. ఎందుకంటే మీ వ్యక్తి ఫస్ట్ అలా వ్యక్తుల్ని ఎంటర్‌టైన్ చేసే టైప్ కాదు. ఆర్ నాకు తెలిసి మీ వ్యక్తి రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం వాళ్ళకి కంఫర్టబుల్‌గా లేకపోతే వ్యక్తుల్ని విడిచిపెట్టడానికి కూడా రెడీయేనండి. అంటే అంత హార్ట్‌లెస్ అని కూడా మీరు అనుకోవచ్చు. అలా అని చెప్పి వాళ్ళు హార్ట్‌లెస్ అని కాదు. వాళ్ళ కోసం వాళ్ళు చూస్తూ ఉంటారు. సో, అందుకే ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతది. ఈ రిలేషన్‌షిప్ కంఫర్టబుల్‌గా ఇలాగే ఉంటది అని మనం చెప్పడానికైతే లేదు. ఎలా బిగిన్ అయిందో తెలీదు. ఎలా ఎండ్ అయిందో తెలీదు. అలా ఉంటదండి సిట్యుయేషను. ఎందుకు అంటే ఈ పర్సన్‌కి రిలేషన్‌షిప్ అనేది మ్యాండేటరీ ఏం కాదండి. రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అంటే స్ట్రగుల్ తీసుకోవాలి అంటే అసలు అవసరం లేదు. సో, ఇలాంటి మెంటాలిటీ ఉంది కాబట్టి, ఇలాంటి వ్యక్తులు ఏంటంటే మోస్ట్‌లీ కొంచెం కాంప్లికేటెడ్ గానే ఉంటారు. వీళ్ళని హ్యాండిల్ చేయడం కూడా అంత ఈజీ కాదు. అన్‌లెస్ ఆర్ అంటిల్ అలా అపోజిట్‌లో సరెండర్ అయ్యే వాళ్ళు ఉంటే మరి మనం చెప్పలేం. ఏది ఏమైనా ఒకసారి యూనివర్స్ కూడా మీకేం అడ్వైస్ ఇస్తుందో చూసేద్దాం. సో, బేసిక్‌గా ఈ పర్సన్ విషయంలోని మీరు ఛాన్స్ తీసుకున్నారండి. యాక్చువల్‌గా మీరు హ్యాపీగా ఉంటారు. లైక్ ఈ రిలేషన్‌షిప్ బావుంటుంది అని చాలా నమ్మారు. నమ్మే ఈ రిలేషన్‌షిప్‌లోని ఛాన్స్ తీసుకున్నారు. అండ్ ఈ పర్సన్ కూడా కొంతవరకు అలాగే ఉన్నారు. సో, వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళేంటంటే ఆహ్, మిమ్మల్ని చాలా కేరింగ్‌గా చూసుకోవడం కానీ, మీ విషయంలోని కొంచెం డిఫరెంట్‌గా ఉన్నారని చెప్పొచ్చు. సో, ఏది ఏమైనా సరే ఈ పర్సన్ ఒక కంఫర్ట్ అయితే మీకిచ్చారండి. సో, అందుకే మీరేంటంటే ఈ పర్సన్‌కి బాగా కనెక్ట్ అయిపోయారు. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ ఏంటంటే చాలా అట్రాక్టివ్ కూడా. సో, బేసిక్‌గా ఇలాంటి పర్సన్స్‌ని వద్దు అని అయితే మోస్ట్‌లీ ఎవరు అనుకోరు. ఎందుకు అంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, బిహేవియర్ కానీ, చేసే పనులు కానీ చాలా అట్రాక్టివ్‌గా, ఇంప్రెసివ్‌గా అనిపిస్తాయి. సో, మేబీ మీరు కూడా అందుకే ఈ పర్సన్‌కి కనెక్ట్ అయ్యారు. అండ్ మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని కూడా చాలా ట్రస్ట్ చేశారని చెప్పొచ్చు. కాకపోతే ఈ పర్సన్ చెప్పినంత బిహేవ్ చేసినంత అయితే కాదు. లైక్ రియాలిటీలోని కొంచెం డిఫరెంట్ అనే చెప్పాలి. ఆర్ మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఈ పర్సన్ థింగ్స్‌ని హ్యాండిల్ చేసేదానికి కొంత డిఫరెన్స్ అయితే మీరు చూసారు. మీకు క్లియర్‌గా ఓకే. ఈ పర్సన్ ఇది అని మనం అనుకున్నాం కానీ, బట్ వాళ్ళు కంప్లీట్‌గా అయితే అది కాదు. వాళ్ళలో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. సో, మనం అనుకున్నంత ఈజీ కాదు ఈ రిలేషన్‌షిప్ కూడా అనే ఫీలింగ్ అయితే మీకొచ్చింది. బట్ ఏది ఏమైనా సరే మీరు ఛాన్స్ తీసుకోవాలి అన్నట్టే ఉన్నారు. ఇప్పుడు కూడా యాక్చువల్‌గా మీ ఇద్దరి మధ్యలో ఇంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ ఉన్నా లైక్ ఇద్దరి మధ్యలో ట్రస్ట్ ఇష్యూస్ కానీ, సమ్ ఛాలెంజెస్ కానీ ఉన్నాయండి. అంటే ఇది ఏదో కూర్చొని మాట్లాడితే సాల్వ్ అయిపోయే పరిస్థితి లేదు. ఆర్ ఇక్కడ ఏదో ఒకళ్ళు ఎఫర్ట్స్ పెడితే ఇంకొకళ్ళు సెట్ అయిపోయే అలాంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ అనేవి చాలా కేయోటిక్‌గా ఉన్నాయి. అంటే చాలా డిస్టర్బెన్స్ వచ్చిందండి. సో, అంత డిస్టర్బెన్స్ ఎలా వచ్చిందో తెలీదు కానీ బట్ చాలా వచ్చింది. అండ్ అది రోజు రోజుకి కూడా పెద్దదైపోతుంది. సో, ఇప్పుడు అందుకే మీ ఇద్దరి మధ్యలో కూడా ఏది ఈజీగా లేదు. మీకు రిలేషన్‌షిప్‌లోనైతే ఈ వ్యక్తి ఓకే.
మీరు అనుకున్న విధంగా లేరు. అండ్ ఈ రిలేషన్‌షిప్ కూడా అంత కంఫర్టబుల్‌గా ఉంటది అని అనిపించట్లేదు. బట్ అలా అని చెప్పి రిలేషన్‌షిప్‌ని గివ్ అప్ చేయాలి అని కూడా మీకు అనిపించట్లేదు. ఈ వ్యక్తి నాకు అవసరం లేదు. సో, నా లైఫ్ నేను చూసుకుంటాను అని కూడా మీరు అనుకోలేకపోతున్నారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యక్తి విషయంలో మాత్రం మీరు ఏది కూడా సర్ఫేస్ లెవెల్‌లో చూసి వీళ్ళు ఇదే అనుకోవడానికి లేదండి. చాలా డీప్‌గా కొన్ని అనాలిసిస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే పాస్ట్‌లో కూడా మీరు ఈ పర్సన్‌ని మీరు ఫుల్‌గా కానీ స్టడీ చేసుంటే, కొన్ని కరెక్ట్‌గా కానీ కన్సిడర్ చేసుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. సో, ఇప్పటికైనా మీకు ఒకవేళ ఈ పర్సనే కావాలి, ఈ పర్సన్‌తోనే ఉండాలి అనే ఫీలింగ్ ఉంటే మాత్రం వీళ్ళని మీరు చాలా స్టడీ చేయాలి. అండ్ మీరేంటంటే మీ ఇన్‌స్టింక్ట్స్ ప్రకారం ఏదైనా చేయాల్సుంటుంది. ఆఫ్‌కోర్స్ అక్కడ థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు. సో, అదైతే నేను లేరు అనైతే చెప్పలేను. సో, ఉన్నారు కాబట్టి ఆ రిలేషన్‌షిప్ బట్టి కూడా మీరు డెసిషన్స్ తీసుకోవడం కానీ, మీ మెంటల్ స్టేట్‌ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేసుకొని థింగ్స్‌ని ఇక్కడ చేంజ్ చేయడానికి ట్రై చేయాల్సుంటుందండి. సో, ఆఫ్‌కోర్స్ ఇది మీకు అంత ఈజీ టాస్క్ అయితే కాదు. నేను చెప్పిన రీడింగ్ అంతా మీకు రెజొనేట్ అయితే మాత్రం డెఫినిట్‌గా ఈ పర్సన్‌ని హ్యాండిల్ చేయాలి అంటే ముందు మీరు చాలా బ్యాలెన్స్డ్‌గా ఉండాలండి. ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయడానికి ప్రిపేర్డ్‌గా కూడా ఉండాలి. ఎలా హ్యాండిల్ చేయాలి? ఏం చేయాలి? ఈ పర్సన్ మెంటాలిటీ మనకు తెలుసు కదా! సో, ఇలాంటి పర్సన్‌ని మనం ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది? ఇలా ప్రతిదీ కూడా మీకు ఒక అండర్‌స్టాండింగ్ ఉండి మీరేదైనా చేస్తేనే చేంజ్ అనేది చూస్తారు. లేకపోతే కష్టం అండి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీలో చాలా మంది ఇంకా ఈ పర్సనే కావాలి అనుకుంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు వద్దు అనుకుంటే ఏ బాధ లేదు. అసలు ఇంత ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీ లైఫ్ మీరు హ్యాపీగా చూసేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి పర్సన్‌తో అంత ఈజీ కాదండి. వాళ్ళేంటంటే వాళ్ళ కంఫర్ట్ కోసం ఆలోచిస్తారు. ఎదుటి వ్యక్తి కోసం అలా ఆలోచించరు. వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకునే టైప్ కాబట్టి, సో మీరే కాదు ఇంకెవరైనా సరే వాళ్ళు అలాగే ఉంటారు. అలాగే వ్యక్తుల్ని ట్రీట్ చేస్తారు. సో మీకోసం మీరు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, సో మీకింకా కావాలి అంటే మాత్రం డెఫినిట్‌గా మీ ఇన్‌స్టింక్ట్స్ అంటే మీరు ఏదైతే సెన్స్ చేస్తూ ఉంటారో దాని ప్రకారం మీరు ప్రతిదీ ప్లాన్ చేసుకొని ప్రిపేర్డ్‌గా ఉండి హ్యాండిల్ చేయాల్సుంటుంది. అండ్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా మీ ఎనర్జీస్‌ని మీరు చాలా బ్యాలెన్స్ చేయాలండి. కొంతమందేంటంటే స్ట్రాంగ్‌గానే ఉన్నాం, స్ట్రాంగ్‌గానే హ్యాండిల్ చేయగలం అనుకోనే ఏదో ట్రై చేస్తూ ఉంటారు. బట్ అక్కడ సిట్యుయేషన్స్ ఫేస్ చేసినప్పుడు వ్యక్తి మాటలు విని చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. అండ్ ఆ టైంలోని వాళ్ళని వాళ్ళు ప్రాపర్‌గా కంట్రోల్ చేయలేకపోతూ ఉంటారు. సో, అవన్నీ కూడా ఇక్కడ కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలిగితేనే మీరు ఫర్దర్‌గా ఏదైనా చేయగలరండి. అదైతే నేను చెప్పగలను. సో, అందుకే ఈ పర్సన్ విషయంలో ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి మీకేం కావాలి అని. డిసైడ్ అయిన తర్వాత మీరు దానికి ప్లాన్ చేసుకొని మీ ఎమోషన్స్‌ని మాత్రం మీరు ఎంత బ్యాలెన్స్ చేయగలిగితే అంత మంచిది. ఎందుకు అంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి మీరు చాలా కామ్‌గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా హౌలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తికి మీకు మధ్య ఇప్పుడు ఎవరైనా మూడో వ్యక్తి ఉన్నారా? లేదా? అసలేంటి పరిస్థితి? సో, యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీకు మీ వ్యక్తికి ఆల్రెడీ పాస్ట్‌లోనే ఒక పర్సన్ ఉన్నారండి. అది మీకు స్టార్టింగ్‌లో తెలియకపోవచ్చు. తర్వాత గ్రాడ్యుయల్‌గా తెలిసుంటది. అంటే వాళ్ళు మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయడం కానీ, మిమ్మల్ని చీట్ చేయడం కానీ జరిగింది. డెఫినెట్‌గా థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్‌కి పాస్ట్‌లో ఒక రిలేషన్‌షిప్ ఉంది. అండ్ ఆ రిలేషన్‌షిప్ కోసం మీతో ఓపెన్‌గా ఏది డిస్కస్ చేయలేదు. అసలు ఆ రిలేషన్‌షిప్ డైనమిక్స్ ఏంటో కూడా మీకు తెలీదు. బట్ స్టిల్ మీకేంటంటే ఈ పర్సన్ ట్రస్ట్ వర్తీ లాగా అనిపించారు. అండ్ చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. సో, మీరేంటంటే ఈ పర్సన్‌ని చాలా ట్రస్ట్ చేయడం కానీ, ఈ పర్సన్‌తో లిటరల్‌గా ఫ్యూచర్‌ని ప్లాన్ చేసేసుకోవడం కానీ అన్నీ జరిగాయి. బట్ రియాలిటీలోని ఈ పర్సన్‌కి ఒక రిలేషన్‌షిప్ ఉండడం కానీ, వాళ్ళ లైఫ్‌లోని ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్‌తో మాత్రం ఒక పర్సన్ ఉన్నారనే చెప్పాలండి. సో, ఆ రిలేషన్‌షిప్ అంత సింపుల్ రిలేషన్‌షిప్ లాగా నాకైతే ఏమనిపించట్లేదు. సో, ఏది ఏమైనా సరే మొత్తానికి ఈ రిలేషన్‌షిప్‌లోని ఫస్ట్ నుంచి కూడా ట్రాన్స్‌పరెన్సీ లేదండి. ఫస్ట్ నుంచి కూడా ఈ పర్సన్ వాళ్ళ ఇంటెన్షన్స్‌తో క్లియర్‌గా లేరు.
మీకు ఎప్పుడు సస్పీషియస్ గానే అనిపిస్తూ ఉన్నారు. బట్ మీరేమనుకున్నారు అంటే, లేదు ఈ పర్సన్‌కి అలాంటి సిట్యుయేషన్ ఏమైనా ఉంటే వాళ్ళే చెప్తారు కదా! సో, మనం ఎందుకు ఓవర్ థింక్ చేయడం ఆర్ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం అన్నట్టే ఉన్నారు. బికాజ్ ఈ పర్సన్‌ని మీరు కంప్లీట్‌గా ట్రస్ట్ చేశారు అండ్ ట్రస్ట్ చేయాలి అనుకున్నారు. అందుకే చేశారు. సో, ఇలా ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే కంటిన్యూ అయింది. బట్ ఏదైనా సరే ఇలాంటివి ఉంటే ఏదో ఒక రోజు బయటకు వస్తాయి కదా! సో, అలాగే మీకు కూడా ఈ పర్సన్ కోసం తెలిసింది. సో, తెలిసినప్పటి నుంచి కూడా డెఫినిట్‌గా మరి ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ కానీ, గ్యాప్ కానీ ఉంటుంది కాబట్టి, సో, మీ ఇద్దరి మధ్యలో కూడా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయండి. యాక్చువల్‌గా ఈ పర్సన్‌ని మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు కూడా నాకు తెలిసి మీ ఇద్దరి మధ్యలో అంటే థర్డ్ పర్సన్ ఉన్నారా? లేదా? అసలు ఈ పర్సన్ చెప్తుంది ఎంతవరకు నిజం అనే డౌట్స్ అయితే మీకు చాలానే ఉన్నాయి. బట్ అవి ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీకు ఇక్కడ క్లారిటీ ఇచ్చే వాళ్ళెవరు లేరండి. సో, బేసిక్‌గా ఎవరైనా క్లారిటీ ఇస్తే కదా! ఓకే. ఈ రిలేషన్‌షిప్‌లోని ఇది జరుగుతుంది. ఆర్ ఇలా ఈ పర్సన్ ఉంటున్నారు. సో, వీళ్ళ ఇంటెన్షన్స్ ఇవి అని తెలుస్తాయి. బట్ వాళ్ళు చెప్పేదేంటంటే ఎవరు లేరు అని చెప్తూ ఉండొచ్చు. ఆర్ వాళ్ళేంటంటే క్లియర్‌గా సింగిల్ అన్నట్టే బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. కాకపోతే అది మీకు నమ్మాలని అనిపించట్లేదు. సో, ఒకటైతే నేను చెప్తానండి. ఈ పర్సన్ లైఫ్‌లోనైతే ఉన్నారండి. పాస్ట్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే మోస్ట్‌లీ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఆర్ అట్‌లీస్ట్ మీకొక ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళే అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయాలని చూస్తున్నారు. ఆ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయాలని చూస్తున్నారు. మొత్తానికి ఇక్కడ బ్యాలెన్స్‌కి ట్రై చేస్తున్నారు కానీ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే ఒక రిలేషన్‌షిప్ అయితే ఏదో చేయగలరు కానీ మల్టిపుల్ రిలేషన్‌షిప్స్ అన్నప్పుడు అది ఎలా జరుగుతుంది? సో, అందుకే ఈ పర్సన్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇఫ్ మీరేదైనా వాళ్ళని క్వెషన్ చేసినా ఆర్ మీరేమైనా సరే వాళ్ళకి ప్రూఫ్ అడిగినా వాళ్ళేం చేస్తున్నారు అంటే, మేబీ లేరు అని చెప్తున్నారు. బట్ ఎక్కువ కన్విన్స్ చేయాలని కూడా చూడట్లేదు. ఎందుకంటే, ఇప్పుడు ఎక్కువ కన్విన్స్ చేసినా మీరు చెక్ చేస్తారు. సో, వాళ్ళేంటంటే లేరు అని చెప్పేసారనుకోండి, అక్కడితో వాళ్ళ పని అయిపోతుంది అనేలాగే వాళ్ళ ఆలోచనలున్నాయి. ఏది ఏమైనా నేనైతే ఒకటే చెప్తానండి. ఈ పర్సన్‌ని అంత ఈజీగా ట్రస్ట్ చేయడానికైతే లేదు. ఈ పర్సన్ విషయంలో మీరు ఎంత ఎమోషనల్‌గా కనెక్ట్ అయినా, ఈ పర్సన్ విషయంలో మీరిప్పుడు ఎంత అంటే కంఫర్టబుల్‌గా ఉండాలి, ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలి అని ట్రై చేసినా, మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉంది. అండ్ ఈ పర్సన్‌ని ఏంటంటే ట్రస్ట్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళెక్కడా కూడా ఏది ఓపెన్ అప్ అవ్వట్లేదు. అది మెయిన్ ప్రాబ్లమ్ కాబట్టి ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు పాజిటివ్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారండి. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఏదో పాజిటివ్‌గా చేంజ్ చేయాలి అంటే ఈ రిలేషన్‌షిప్‌ని స్ట్రాంగ్ చేయాలి అన్నట్టుగా కాకుండా కేవలం ఏదో డిస్ట్రాక్ట్ చేయాలి. వాళ్ళు కరెక్ట్ గానే ఉంటున్నారు అని ప్రూవ్ చెయ్యాలనే ఏదో చేస్తున్నారు. అంటే ఎక్కువ కన్విన్స్ చేయట్లేదు అలా అని చెప్పి. వాళ్ళేంటంటే మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు కానీ మా సిట్యుయేషన్ అయితే ఇది. నేను ఇలాగే ఉన్నాను అన్నట్టుగా ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అదంతా పాస్ట్‌లో అలా జరిగిపోయింది. బట్ ఇప్పుడైతే అది కూడా ఏం లేదు అన్నట్టుగా ఏదో చెప్పడానికి చూస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ పర్సన్‌కి మీకు మధ్యలోనైతే థర్డ్ పర్సన్ ఉన్నారు. ఒకవేళ టెంపరరీగా వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నా వచ్చే రోజుల్లో మళ్ళీ ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. సో, అందుకే నేను ఒకటే చెప్తాను. ఈ పర్సన్ విషయంలో వాళ్ళనైతే మీరు అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. వాళ్ళని ఫుల్‌గా స్టడీ చేసిన తర్వాత వాళ్ళ కోసం మీరు అన్నీ తెలుసుకున్న తర్వాత ఆర్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల ద్వారా అయినా మీరేదైనా తెలుసుకున్న తర్వాత, అప్పుడు మీరు ఈ రిలేషన్‌షిప్ కోసం ఆలోచిస్తే మంచిది. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు అలా ట్రస్ట్ చేసి ఈ పర్సన్ అంటే మిమ్మల్ని విడిచిపెట్టట్లేదు కదా! సో, మీతో మంచిగా ఉంటున్నారు కదా! అనుకోని కొంచెం ఆ విధంగా సరెండర్ అయ్యారు అంటే మాత్రం ఈ పర్సన్‌కి మిమ్మల్ని ఎలా మానిప్యులేట్ చేయాలో తెలుసు కాబట్టి, సో, మిమ్మల్ని మానిప్యులేట్ చేస్తూనే ఉంటారండి. సో, ఇంక మీ ఇష్టం. ఎందుకంటే ఈ రీడింగ్‌లో యాక్చువల్‌గా ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. వాళ్ళకైతే క్లియర్‌గా పాస్ట్‌లోనే ఒక రిలేషన్‌షిప్ ఉంది. మిమ్మల్ని బీట్రే చేశారు. చాలా ఓపెన్‌గానే చెప్తున్నాను. ఇప్పుడు గూడా వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేస్తున్నట్టే నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ మీకు లేరు అంటే ఎవరితో మేము మాట్లాడట్లేదు అలా ఏం లేదు అని చెప్పినా అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. మేబీ నేనేమనుకుంటున్నాను అంటే ఈ రిలేషన్‌షిప్ కూడా జస్ట్ రీసెంట్ టైమ్స్‌లోనే స్టార్ట్ అయ్యి ఉంటది. ఒకవేళ మధ్యలో వాళ్ళిద్దరికీ బ్రేకప్ జరిగి అంటే మధ్యలోనే ఏమైనా కట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. సో, కంటిన్యూ అయినప్పటికీ కూడా ఫుల్‌గా సెట్ అయిపోలేదు. ఫుల్‌గా థింగ్స్ ఏంటంటే ఇక్కడ వర్కౌట్ చేసే అంత కాన్ఫిడెంట్‌గా ఈ పర్సన్ లేరు.
సో ఇంకా అంటే అక్కడ కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. బట్ అలా అని చెప్పి రిలేషన్‌షిప్ కట్ చేసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకునే పరిస్థితి అయితే ఇప్పట్లో నాకు కనిపించట్లేదు. ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం నిజమండి. ఈ పర్సన్‌కి ఏం కావాలి, ఎవరు కావాలి, ఎవరితో ఉండాలి అనే క్లారిటీ అయితే లేదు. సో, ఆ క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అండ్ వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. అలా అని చెప్పి వ్యక్తుల్ని విడిచిపెట్టట్లేదు. సో, అంటే ఇక్కడ అందరిని హోల్డ్ చేస్తున్నారు. సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, మరి ఈ పర్సన్ ఏ రోజైతే ఒక డెసిషన్ తీసుకుంటారో, వాళ్ళకి ఎవరు కావాలి అనేది క్లియర్‌గా డిసైడ్ అవుతారో, అప్పుడే వాళ్ళేంటంటే ఆ రిలేషన్‌షిప్ కోసం స్టాండ్ తీసుకోవడం జరుగుతుందండి. అది మిమ్మల్ని చూజ్ చేసుకుంటారా? లేకపోతే ఇంకొక పర్సన్‌ని చూజ్ చేసుకుంటారా అనేదైతే ఇప్పటికి తెలీదు. ఎందుకంటే ఈ పర్సన్ ఫుల్‌గా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అండ్ చాలా బర్డెన్ కూడా క్యారీ చేస్తున్నారు. మీకిప్పుడు ఈ పర్సన్ కోసం తెలుసు కాబట్టి, సో, ఇప్పుడు ఈ పాయింట్‌లో మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే అది వాళ్ళకి ధైర్యం ఇచ్చేస్తుందండి. సో, ఏది ఏమైనా సరే నేనొకటే చెప్తాను. ఈ పర్సన్ పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళకి వాళ్ళుగా చూజ్ చేసుకొని ఒక రిలేషన్‌షిప్ కోసం స్టాండ్ తీసుకోవడం అంటే ఇప్పట్లో అది అంత ఈజీ కాదు. బట్ అది సమ్‌డే జరగడానికి పాసిబిలిటీ ఉంది. కాకపోతే అది ఎలా ఉంటుందంటే, ఆ థర్డ్ పర్సన్ బిహేవియర్ ఆ థర్డ్ పర్సన్‌కి, ఈ పర్సన్‌కి మధ్యలో రిలేషన్‌షిప్ ఎలా ఏంటి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే దాని మీద కొంత డిపెండ్ అవుతది. ప్లస్ మీ రిలేషన్‌షిప్‌లో కూడా మీరు ఈ పర్సన్‌కి మధ్యలో సిట్యుయేషన్స్ బట్టి కూడా వాళ్ళేంటంటే డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో, అంతవరకు మీరేంటంటే ఈ పర్సన్‌ని ట్రస్ట్ చేయడం కానీ, ఈ పర్సన్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం కానీ, ఈ పర్సన్ ఏదో చేంజ్ అయిపోతారు అని మాత్రం అనుకోవద్దు. ఈ పర్సన్ ఒక చాయిస్ చేసుకోవాలండి. సో, ఆ చాయిస్ చేసుకోవాలి అంటే మీరు మెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో చాలా టఫ్‌గా కూడా ఉండాలి. ఎందుకంటే ఈ పర్సన్‌ని మీరు ట్రస్ట్ చేస్తున్నారు అని వాళ్ళకనిపిస్తే మళ్ళీ అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇది పక్కన పెట్టేస్తే, ఈ పర్సన్‌కి, థర్డ్ పర్సన్‌కి మధ్యలో ఇప్పుడు రిలేషన్‌షిప్ ఎలా ఉన్నా, వచ్చే రోజుల్లోనేంటంటే ఇది కంటిన్యూ అవ్వడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. సో, అలా జరగకూడదు అంటే ఈ పర్సన్ ఒక చాయిస్ చేసుకొని వాళ్ళకొకటే ఆప్షన్ ఉంది అని వాళ్ళు రియలైజ్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే డెఫినిట్‌గా మీరు టఫ్‌గా ఉండాలి. అలా అని చెప్పి వాళ్ళతో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ చేయండి అని నేను చెప్పను గానీ, బట్ ఆ పర్సన్‌ని అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. అండ్ ఆ పర్సన్‌కి ప్రతిదానికి అంత ఈజీగా ఛాన్స్ ఇచ్చేయొద్దు. మీరు అలా ఇచ్చారు అంటే మాత్రం తర్వాత మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. ఎందుకంటే పాస్ట్‌లో ఒకసారి మీరు ఈ వ్యక్తి విషయంలో మోసపోయినట్టుగా నాకనిపిస్తుంది. కార్డ్స్ ప్రకారం అయితే. మరి నేను చెప్తుంది ఎంత మీకు రెజొనేట్ అవుతుందో నాకు తెలీదు. బట్ మళ్ళీ కూడా అది జరగడానికి అవకాశం కనిపిస్తుంది కాబట్టి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలైతే తీసుకోవాలండి. సో, అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అన్నది కూడా ఒకసారి చూసేద్దాం. సో, నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ కోసం మీకు ఫుల్‌గా తెలుసండి. నేనేదో ఇప్పుడు కొత్తగా మీకు చెప్పేదేం లేదు. రీడింగ్ బట్టి నేను మీకు కన్ఫర్మేషన్ ఇస్తున్నానంతే. సో, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, ఈ పర్సన్ విషయంలో చాలా సార్లు వీళ్ళని మీరు విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. మీ జీవితం మీరు చూసుకోవాలి అనుకున్నారు. ఆ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవడం కానీ, బెగ్ చేసుకోవడం కానీ, మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయడం కానీ, ఇలాంటివేవేవో జరిగాయి. సో, మీరేంటంటే పోన్లే ఈ పర్సన్ ఏమైనా చేంజ్ అవుతారేమో అనుకోని ఛాన్స్ ఇచ్చారు. మీరు ఎన్ని సార్లు ఛాన్స్ ఇస్తే అన్ని సార్లు కూడా ఈ పర్సన్ ఏంటంటే మీ ఎమోషన్స్‌ని అడ్వాంటేజ్ తీసుకున్నారు అని చెప్పొచ్చు. ఆర్ మీ ఫీలింగ్స్‌ని అడ్వాంటేజ్ తీసుకున్నారని చెప్పొచ్చు. సో, ఇప్పటికైనా సరే మీరేంటంటే ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాలండి. కాన్ఫిడెంట్‌గా ఉండాలి. మెయిన్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఈ పర్సన్ విషయంలో మీ ఫీలింగ్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉండడం వల్లనో ఏంటో కానీ, ఒక్క ఈ పర్సన్ దగ్గర మీరు వీక్ అయిపోతున్నారు. నార్మల్‌గా అయితే మీరు చాలా స్ట్రాంగే. ఎవరి మాట అంత ఈజీగా వింటారు. ఎవరి విషయంలో కూడా అంత ఈజీగా మానిప్యులేట్ అయిపోతారు అని నేను అనుకోను. బట్ ఈ ఒక్క పర్సన్ విషయంలోనే ఎందుకో మానిప్యులేట్ అవుతున్నారు. వాళ్ళు ఈజీగా మిమ్మల్ని మానిప్యులేట్ చేయగలుగుతున్నారు. మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అలాంటి ఛాన్స్ తీసుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తుంది. బట్ ఈ రిలేషన్‌షిప్ ఒకవేళ వర్కౌట్ చేయాలి. అట్‌లీస్ట్ మీరు హ్యాపీగా ఉండాలి అని మీరు అనుకుంటే మాత్రం మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. అంత ఈజీగా మీరు మానిప్యులేట్ అవ్వకూడదు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో కూడా కొన్ని బౌండరీస్ మీరు సెట్ చేయాల్సుంటుందండి. ఈ పర్సన్‌కి తెలియాలి. మీరంత ఈజీ ఏం కాదు ఆర్ మిమ్మల్ని వాళ్ళంత ఈజీగా మానిప్యులేట్ చేయలేరు. వాళ్ళకేంటంటే ఒకటే ఆప్షన్ ఆర్ చాయిస్ ఉంది. సో, అది మీరా లేకపోతే థర్డ్ పర్సనా అనేది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి అనేలాగా మీరు బిహేవ్ చేస్తే తప్ప ఏది చేంజ్ అవ్వదండి. సో, కొంచెం స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేయండి. బికాజ్ మీరు స్ట్రాంగ్‌గా ఉంటేనే సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లో ఉంటాయి. ఈ పర్సన్ వల్ల మీరు ఎమోషనల్‌గా ట్రిగ్గర్ అయ్యి మానిప్యులేట్ అయిపోతే
ఈ పర్సన్ కి ప్రతిసారి కూడా మీరే ఛాన్స్ ఇస్తున్నట్టుగా అవుతది. సో, వాళ్ళు ఎవరో ఒకళ్ళని చూజ్ చేసుకోవాలి అంటే మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. మీకు ఆల్రెడీ ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్న సిట్యుయేషన్స్ ఏంటో తెలుసు కాబట్టి నేను ఎక్కువ మరి ఇంకేం మాట్లాడట్లేదు. బట్ నాకు అర్థమైన ప్రకారం అయితే నేను చెప్పాను. సో, అలా అని చెప్పి ఈ పర్సన్ ఇద్దరిని చూజ్ చేసుకుంటారు అనుకోవద్దు. సమ్‌డే ఈ పర్సన్‌కి ఒక్కళ్ళనే చూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటది. అలా జరగాలి అంటే మీరు కూడా ఆ ప్రకారం బిహేవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.